హుజరాబాద్ నియోజకవర్గం సంబంధించి ఈ విషయం మిత్రులారా, హుజరాబాద్ నియోజకవర్గం సంబంధించినటువంటి పరిస్థితి. కమలంలో గ్రూపుల చిచ్చు, హుజరాబాద్ వేదికగా బట్టబయలు, బండి ఈటల పేర్లతో వేర్వేరు వర్గాలు, వీరి ఆధిపత్య పొరుకు బలయం, నేతల వెన్నుపోటుతో కన్నీటి పర్యంతం, ఆత్మహత్య శరణ్యమంటూ సర్పంచ్ల ఆవేదన. ఆల్రెడీ సర్పంచ్ ఎన్నికల్లో ఎంత విచిత్రంగా అంటే ఇటు బండి ఒక వర్గము, ఈటల ఒక వర్గం వల్ల కార్యకర్తలు పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నారు. సో ఇక్కడ చూడండి, కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గ మండలం నియోజకవర్గ కమలంలో రేగిన గ్రూపులతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల వర్గాల వారు పోటాపోటీగా ఒకే చోట బరిలోకి దిగడం మూడో వ్యక్తికి కలిసి వచ్చింది. ఈ విషయాలు కొందరు బాహటంగా బయట పెడుతున్నారు. బండి సంజయ్ మాట వింటేనే సాయం అందుతుందని, ఈటల వైపు వెళ్ళొద్దని నమ్మవలికారు. తీరా ఎన్నికలయ్యాక మొహం చాటేసి నన్ను 22 లక్షల అప్పుల్లో ముంచారంటూ పెద్దపాపయ్యపల్లి సర్పంచ్ అభ్యర్థి వెంకటస్వామి సోషల్ మీడియాలో పెట్టిన వీడియో హల్చల్ చేస్తుంది. బండి సంజయ్ ఆదుకోకపోతే ఆత్మహత్య శరణ్యమని అంటున్నారు. సో ఇది అక్కడిది. సో ఇక్కడ చూద్దాం ఒకసారి, ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు. సో ఇది వాళ్ళు డిజైన్ చేస్తున్నప్పుడే వచ్చింది మనకి. సో ఎక్కడ కూడా ఈటల రాజేందర్ ఫోటో లేదు ఇక్కడ. సో ఈటల రాజేందర్ ఫోటో లేకుండా ఇక్కడ ఇది జమ్మికుంట పురపాలక సంఘం 27వ వార్డు కౌన్సిలర్గా బీజేపీ పార్టీ అభ్యర్థి అని చెప్పేసి అక్కడ ఏది పోస్టర్ డిజైనింగ్ అప్పుడే వచ్చేసింది బయటికి. అంటే ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈటల ఫోటో ఎక్కడంటే కనీసం ఆయన ఆ నియోజకవర్గం సంబంధించినటువంటి బలమైన వ్యక్తి. హుజరాబాద్ పురపాలక సంఘం 10వ వార్డు కౌన్సిలర్గా బీజేపీ అభ్యర్థి సుమలత సుమన్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి కమలం పువ్వు గుర్తుపై గెలిపించగలని ప్రార్థన. సో మరి ఇలా ఈటలందరి ఫోటో ఉండాలి కదా, మినిమం ఉండాలి కదా ఈటలందరి ఫోటో. ఆయన ఆ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే కదా, ఆయన ఉండాలి కదా కనీసం. సో అది లేదు. సో ఇది ఒక పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక్కడ చూడండి, ఇదొకటి శ్రీ బొంగోని ప్రవీణ్ గారికి, ఎక్కడ ఇది హుజరాబాద్ మున్సిపాలిటీ 26వ వార్డు కౌన్సిలర్. ఎక్కడ ఉందండి ఈటలందరి ఫోటో? 22వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎక్కడుంది ఈటలందరి ఫోటో? లేదు. అంటే వీళ్ళే ఈ ఫ్రేమ్ పంపుతారు. ఏది ఇక్కడ ఉంది చూడండి, ఈ ఫ్రేమ్ పంపేసి ఇది మీరు పెట్టాలి, ఇందులో మీ ఫోటోలు యాడ్ చేయాలి అని వాళ్ళకి పంపిస్తున్నారట. అవి బయటకు వచ్చినాయి. ఇదే ఫ్రేమ్ని పంపించేసి పిహెచ్డి ఫైల్ పంపిస్తారు వాళ్ళకి. పంపించేసి ఇందులో మీ ఫోటోలు ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు అన్నట్టు. ఇది పరిస్థితి. అంతవే ఎక్కడ కూడా లేదు. ఏది హుజరాబాద్ పురపాలక సంఘం 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి, ఇక్కడ లేదు ఫోటో. పంజాల మనోజ్ 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి హుజరాబాద్, ఇక్కడ కూడా ఫోటో లేదు. ఇదొకటి 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి, ఇక్కడ ఫోటో లేదు. ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఇక్కడ ఒక ఫోటో కొంచెం ఫోటో పెట్టుకున్నది ఇక్కడ, అంతే. ఒక దానిలో ఉన్నది, మిగతా దానిలో లేవు. ఇది 21వ వార్డు 4వ వార్డు, ఎక్కడ ఫోటో ఉందా? లేదు. ఈటలందరి ఫోటో లేదు. ఇది పరిస్థితి. ఇవన్నీ అవి. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గింత దిగజారినాక ఓట్లు ఎట్లా వస్తాయి? మీరు ఇక్కడ విషయం ఏంటంటే, నేను డైరెక్ట్ అవుట్ రైట్గా చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే కేంద్ర మంత్రి, సహాయ మంత్రి అవుతున్నారో బండి సంజయ్ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి తోటి స్నేహస్తం అందిపుచ్చుకున్నారట. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే, వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈటెల రాజేందర్ రావద్దు. ఇప్పుడు ఎవరు బండి సంజయ్ ఎవరు? బీజేపీ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి, కీలక నాయకుడు. కౌశిక్ రెడ్డి ఎవరు? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అక్కడ. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఈటెల రాజేందర్ను టార్గెట్ చేస్తున్నారు. ఎట్లా? రాజకీయంగా ఎట్టి పరిస్థితులను హుజరాబాద్లో రానిద్దని చెప్పేసి ఇద్దరు కలిసి టార్గెట్ చేస్తున్నారు. ఇద్దరి ప్రధానమైన శత్రువు ఈటెల రాజేందర్. సో ఇప్పుడు ఈటెల రాజేందర్ అక్కడ దాదాపు 2004 నుంచి మొన్నటి వరకు కూడా ఎమ్మెల్యే. సో ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ. సో ఇప్పుడు ఏంది, జనరల్గా పార్టీ ఏం నిర్ణయించింది, ఎవరైతే ఎంపీలు ఉంటారో వాళ్ళ పరిధిలో, ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళే టికెట్లు అన్నీ కూడా వీళ్ళ ఇన్ఛార్జ్. కాబట్టి ఇప్పుడు టికెట్లన్నీ ఎవరికి ఇచ్చారు? బండి సంజయ్, అక్కడ ఉన్నటువంటి కృష్ణారెడ్డి ఇద్దరు కలిసి, అధ్యక్షుడు ఎవరైతున్నారో కృష్ణారెడ్డి ఇద్దరు కలిసి మొత్తానికి టికెట్లు పంచుతా ఉన్నారు. ఈటెల వర్గానికి ఒక్క టికెట్ ఇవ్వకుండా చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. సో ఈటెల టికెట్ ఇవ్వకపోతే వాళ్ళు గెలుస్తారా? గెలిచే పరిస్థితి ఉంటుందా బీజేపీ? అక్కడ ఉండదు. సో ఇప్పుడు పెద్ద ఎత్తున కలిసి బండి సంజయ్, ఈ కిషన్ రెడ్డి ఇద్దరు కలిసి చెరొక మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు. చెరొక మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని చెప్పేసి కైవసం చేసుకోవాలి అని ప్లాన్ వీళ్ళ మధ్యలో ఒప్పందం అన్నమాట. చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. సో గింత దారుణంగా దిగజారినాక భారతీయ జనతా పార్టీ గింత దారుణంగా దిగజారిన తర్వాత ఎట్లా అధికారంలోకి వస్తారు? మీరు అధికారం రాకముందే గిన్ని కుట్రలు పడతా ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఈటలందరూ కూడా అడుగుతున్నాను, ఇలాంటి వరస్ట్ అసలు ఎంత దిగజారిన పరిస్థితుల్లో మీరు ఉండడం అవసరం? అక్కడ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసేటువంటి పార్టీలో ఉండడం అవసరమా? మీకంటూ ప్రియారిటీ, మీ సొంత నియోజకవర్గంలో మీకంటూ ప్రియారిటీ లేకపోతే మీరు ఎందుకు ఉంటున్నారు అలా ఆ పార్టీలో?
సో గింత దారుణమైన పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఇంకా నాకు తెలిసి రేపెల్లుండి కల్లా విపరీతమైనటువంటి బయటకు వస్తే వర్గపోరు చాలా పెద్ద ఎత్తున బయటకు వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. తుమ్మనపల్లిలో గెలిచే బీజేపీ సీట్ను వట్టిగా చేతులారా పోగొట్టుకున్నాం, దీనికి కారణం జిల్లా అధ్యక్షుడు మరియు మండల అధ్యక్షుడు అంటూ ఆల్రెడీ అంతా అదే జరుగుతూ ఉంది. డిసెంబర్ సంబంధించినటువంటి ఇవన్నీ పాత న్యూస్ ఇవన్నీ. ఓకే, సో మొత్తానికైతే భారతీయ జనతా పార్టీలో హుజరాబాద్ నియోజకవర్గంలో రచ్చకెక్కిన విభేదాలు ఈరోజు ఈటల రాజేందర్కు సొంత పార్టీలోనే తీవ్రమైనటువంటి అవమానం జరుగుతూ ఉంది. మరి ఈ అవమానాన్ని మరి ఎట్లా ఆయన జీర్ణించుకుంటాడో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.